వెల్కమ్ బ్యాక్ టు డిపిఆర్. రాజకీయ చైతన్యానికి మారుపేరు నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం. స్వాతంత్రోద్యమ కాలం నుంచి తొలి మలిదశ తెలంగాణ సాధన ఉద్యమాల్లో ఇక్కడ ప్రజలు పోషించిన పాత్ర ఎంతో కీలకం. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం జరిపిన భీమ్రెడ్డి నరసింహారెడ్డి, చాకలి ఐలమ్మ, బండి యాదగిరి వంటి వారు పోరాటాలు జరిపిన ప్రాంతం. తొలినాళ్లలో కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉన్న ఈ నియోజకవర్గంలో క్రమంగా కాంగ్రెస్ పార్టీ పాగా వేసింది. కానీ ఈసారి నల్గొండను ఎలాగైనా తన ఖాతాలో వేసుకోవాలనే పట్టుదలతో అధికార టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. సిట్టింగ్ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోకూడదంటూ కాంగ్రెస్ సైతం గట్టి పట్టుదలతో ఉంది. హోరాహోరీ అనివార్యంగా కనిపిస్తున్న నల్గొండ పార్లమెంట్ ఎన్నికల ఫైట్ పై ఇవాల్టి డిపిఆర్. 1952లో ద్విసభ్య నియోజకవర్గంగా ఏర్పడిన నల్గొండ పార్లమెంట్ సీటుకు ఒక ఉప ఎన్నికతో సహా ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. ప్రధాన పోటీ కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య నడిచింది. నల్గొండ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ప్రస్తుతం నల్లగొండ, దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ, సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి దేశవ్యాప్తంగా పేరున్న నాయకులే పోటీ చేసి గెలిచారు. తెలంగాణ సాయుధ పోరాట యోధులు రావి నారాయణ రెడ్డితో పాటు దేవులపల్లి వెంకటేశ్వరరావు, బొమ్మగాని ధర్మభిక్షం కూడా ఈ స్థానం నుంచి విజయం సాధించి పార్లమెంట్లో అడుగుపెట్టిన వారే. ఉమ్మడి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గానికి చెందిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రావి నారాయణ రెడ్డి 1952లో జరిగిన తొలిసారి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విబి రావుపై గెలిచారు. సాయుధ పోరాటాన్ని నడిపిన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐపై అప్పట్లో నిషేధం ఉండడంతో సాయుధ పోరాట యోధులంతా తొలి లోక్సభ ఎన్నికల్లో ప్రగతిశీల ప్రజాస్వామ్య వేదిక, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పీడీఎఫ్ నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో రావి నారాయణ రెడ్డికి ఏకంగా 2,72,280 ఓట్ల మెజారిటీ వచ్చింది. అప్పట్లో అది దేశంలోనే అత్యధిక మెజారిటీ. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కంటే రావికి ఎక్కువ ఓట్లు రావడంతో పార్లమెంట్ భవనంలోకి తొలి అడుగు పెట్టే అరుదైన అవకాశం నల్గొండ ఎంపీగా రావి నారాయణ రెడ్డికి దక్కింది. తిరిగి 1962లో జరిగిన 3వ లోక్సభ ఎన్నికల్లో నల్గొండ నుంచి సిపిఐ అభ్యర్థిగా పోటీ చేసిన రావి నారాయణ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి కేవీపీ రావుపై 33,396 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 1960లో నల్గొండ ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక జరగ్గా కాంగ్రెస్ నుంచి వి కాశీరాం ఇండిపెండెంట్ అభ్యర్థి పెద్దయ్యపై విజయం సాధించారు. 1957 ఎన్నికల్లో నల్గొండ ద్విసభకు దేవులపల్లి వెంకటేశ్వరరావు పీడీఎఫ్ నుంచి పోటీపడి కాంగ్రెస్ అభ్యర్థి జిఎస్ రెడ్డిపై 53,214 ఓట్ల మెజారిటీతో గెలిచారు. సిపిఐ జాతీయ కార్యదర్శిగా పనిచేసిన సురవరం సుధాకర్ రెడ్డి ఈ నియోజకవర్గం నుంచి 1998, 2004 ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఒక్కరే ఈ నియోజకవర్గం నుంచి 3 పర్యాయాలు గెలిచి రికార్డు సాధించారు. మొదట ఆయన టీడీపీ నుంచి 1999 ఎన్నికల్లో గెలిచి ఆ తర్వాత 2009, 2014 ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో గెలిచాక ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆది నుంచి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్యనే పోరు సాగింది. టీడీపీ 2 సార్లు గెలవగా బీజేపీ అసలు బోణీ కొట్టలేదు. 1971 ఎన్నికల్లో మాత్రం తెలంగాణ ప్రజాసమితి టీపీఎస్ ఒక్కసారి ఇక్కడి నుంచి గెలిచింది. 2014 ఎన్నికల్లో గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి తన సమీప ప్రత్యర్థి అయిన టీడీపీ నేత తేరా చిన్నపరెడ్డిపై 1,93,156 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. గుత్తాకు 4,72,093 ఓట్లు పోలవగా చిన్నపరెడ్డికి 2,78,000 ఓట్లొచ్చాయి. టీఆర్ఎస్ పక్షాన పోటీ చేసిన పల్లా రాజేశ్వరరెడ్డికి 2,60,677 ఓట్లే దక్కాయి. అలా అధికార పార్టీ 3వ స్థానానికి పరిమితమైంది. సిపిఎం అభ్యర్థి నంద్యాల నరసింహారెడ్డికి కేవలం 54,423 ఓట్లు మాత్రమే దక్కాయి. 2019 పార్లమెంట్ ఎన్నికల సంగ్రామం మొదలు కావడంతో నల్గొండ పార్లమెంట్ పరిధిలో విజయం ఎవరిదన్నది జోరుగా చర్చ సాగుతోంది. సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో కాంగ్రెస్ నల్గొండ బరిలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని రంగంలోకి దించింది. 16 లోక్సభ సీట్లను తన ఖాతాలో వేసుకుని ఢిల్లీలో చక్రం తిప్పాలని చూస్తోన్న టీఆర్ఎస్ వి నరసింహారెడ్డిని బరిలో నిలబెట్టింది. బీజేపీ నుంచి జి జితేంద్ర కుమార్ పోటీ చేస్తున్నారు. వామపక్షాల నుంచి సిపిఐ అభ్యర్థి నల్గొండ నుంచి అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు.
పైకి బహుముఖ పోటీగా కనిపిస్తున్నా మెయిన్ ఫైట్ మాత్రం కాంగ్రెస్ టీఆర్ఎస్ల మధ్యే అనేది స్పష్టం. నల్గొండ ఎంపీగా ఎవరిని బరిలో దింపాలన్న దానిపై నిర్వహించిన ఓ సర్వే ఫలితాల ఆధారంగా గులాబీబాస్ నరసింహారెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టారు. ఒకానొక దశలో నల్గొండ నుంచి గులాబీబాస్ కేసీఆర్ఏ బరిలోకి దిగుతారనే ప్రచారం కూడా నడిచింది. ఆయనతో పాటు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడా కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, వ్యాపారవేత్త తేరా చిన్నపరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చందర్రావు, ఎన్ఆర్ఐ జలగం సుధీర్, కంచర్ల కృష్ణారెడ్డితో పాటు హుజూర్ నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన శానంపూడి సైదిరెడ్డి సైతం ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. మంత్రి పదవి ఆశించి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చిన ప్రస్తుత ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డికే టికెట్ దక్కవచ్చనే ఊహాగానాలు సైతం వచ్చాయి. కానీ సిట్టింగ్ విషయంలో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు కేసీఆర్ సర్వేలో వెల్లడి కావడంతో గులాబీబాస్ వ్యూహం మార్చారు. 3 పర్యాయాలు మెంబర్ ఆఫ్ పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహించి నల్లగొండ జిల్లా అభివృద్ధికి కానీ ప్రజానీకానికి కానీ ఎటువంటి అభివృద్ధి లక్షణాలు కానీ ప్రయోజనం కానీ జిల్లాకు వనకూర్చలేదు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు. కేవలం ఎప్పుడు చూసినా నీళ్ల ట్యాంకులు, వాటర్ షెడ్లు, బస్ షెల్టర్లు ఇవే తప్పించి ప్రజలకు ఎటువంటి 10 రూపాయలు సహాయం చేయలేదు. ఎందుకంటే ఇవాళ మేము కోరుతున్నాం ఒకటే, ఎటువంటి రాజకీయ నాయకుడు అయినా సరే, పార్టీ ఏదైనా, ప్రభుత్వం ఏదైనా, ఒక పార్టీ నాయకుడు ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ప్రజలకు తప్పకుండా సేవ చేయలే. ఆయన 3 పర్యాలుగా ఒక మంత్రిగా, ఒక ఎంపీగా ఉండి ఒక బస్ షెల్టర్లు, ఒక శ్మశాన వాటికలు, వాటికి మాత్రమే చేసేది. కానీ ఏ ప్రభుత్వం, ఏ గవర్నమెంట్ ప్రభుత్వంలో ఉంటున్నావు ఇక్కడ ప్రజలతో ఓటే వెనుకబడ్డాక ఆ ప్రభుత్వంలోకి పోయి మళ్ళీ ఆ ప్రభుత్వంలో ఏదో కీలక పాత్ర పోషించి మళ్ళీ అక్కడ కూడా అనుకూలంగా లేకపోతే మళ్ళీ బయటికి రావడం, అట్లా 4-5 పార్టీలు మారినటువంటి వ్యక్తి గుత్తా సుఖేందర్ రెడ్డి. ఈ తరాలో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడిస్తారు. ఈ జనాలు కూడా తప్పకుండా నమ్మే పరిస్థితి లేరు. చివరి నిమిషంలో నల్గొండ టీఆర్ఎస్ ఎంపీ బరిలోకి మునుగోడు మండలం చల్మెడ గ్రామానికి చెందిన వేమిరెడ్డి నరసింహారెడ్డి పేరు ఖరారైంది. హైదరాబాద్లో రాజధాని బ్యాంక్ చైర్మన్ గా, బిల్డర్ గా ఉన్న వేమిరెడ్డి ఎంపీగా గెలిచేందుకు ఎంత ఖర్చైనా పెట్టేందుకు సిద్ధంగా ఉండడంతో గులాబీబాస్ ఆయనకు అవకాశం ఇచ్చినట్లు టాక్. ఈరోజు చూస్తా ఉన్నాం, ఏ పథకం తీసుకున్నప్పటికీ కూడా ఈరోజు వృద్ధాప్య పింఛన్ కావచ్చు, తర్వాత వికలాంగుల పెన్షన్ కావచ్చు, తర్వాత బీడీ కార్మికుల పెన్షన్స్ కావచ్చు, తర్వాత అనేక రకాలటువంటి కార్యక్రమాలు ఈరోజు రైతులకు నేరుగా అకౌంట్లోనే ఎకరం ఉన్నటువంటి వారికి కూడా పైసలు కార్యక్రమం తీసుకున్నటువంటి గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. ఇలాంటి పార్టీకి ఓటేయకుండా తర్వాత ఎవరికో ఓటేస్తామంటే నడవదు. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో పార్లమెంట్లో అడుగు పెట్టబోతా ఉంటారు. నిలబడుతున్న ఎంపీ అభ్యర్థి ఉత్తమ కుమార్ రెడ్డి 2 నియోజకవర్గాలు మాత్రమే ప్రభావం చూపిస్తుంది తప్ప మిగతా నల్లగొండ కానీ, దేవరకొండ కానీ, మిర్యాలగూడెం కానీ ఏ ప్రాంతంకి వెళ్ళినా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈరోజు కంకణం కట్టుకొని పనిచేయడానికి, టీఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకుపోవడానికి కార్యకర్తలు, నాయకులు బూత్ స్థాయిలో పనిచేయడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లాయి. కాంగ్రెస్ పార్టీలోనూ నల్గొండ టికెట్ కోసం విపరీతమైన పోటీ నడిచింది. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్దండులైన నేతలంతా ఓడిపోవడంతో వారి ఫోకస్ ఎంపీ సీటుపై కేంద్రీకృతమైంది. మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి, ఉత్తమ్ పద్మావతి, పటేల్ రమేష్ రెడ్డి, రామ్రెడ్డి దామోదర్ రెడ్డి పోటీ పడ్డారు. కానీ కాంగ్రెస్ హైకమాండ్ చివరి నిమిషంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎంపిక చేసింది. ప్రస్తుతం ఆయన హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఏదైతే టీఆర్ఎస్ నాయకులు మేము తెలంగాణ 16 సీట్లు గెలిస్తే చక్రం తిప్పుతామని చెప్పి అంటున్నారో, వాళ్ళు చక్రం తిప్పేలేదు, ఏది చేసేది లేదు. ఖచ్చితంగా ఈసారి మా పీసీసీ ప్రెసిడెంట్ అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మరియు భువనగిరి లోక్సభ స్థానంలో ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఖచ్చితంగా 2 స్థానాల్లో విజయం సాధిస్తారు. అంత మేరకు కూడా మేము కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేస్తున్నాం. దానితో పాటు కూడా చైతన్యవంతమైనటువంటి నల్గొండ లోక్సభ, భువనగిరి లోక్సభ ప్రజలు చాలా చైతన్యవంతమైనటువంటి ప్రజలు. ఏంటంటే వాళ్ళకి అన్నీ తెలుసు, ఎవరు ఏం చేస్తున్నారు ఏందని చెప్పేసి, ఎవరు కలబొల్లి మాటలు చెప్తారు. కాబట్టి దీనంతా నిర్ణయించేటువంటి బాధ్యత కూడా ప్రజల మీద ఉంది. కాబట్టి ఏప్రిల్ 11 జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారని చెప్పేసి, 2 నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించని చెప్పేసి కూడా మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. బీజేపీ నుంచి జి జితేంద్ర కుమార్, వామపక్షాల నుంచి సిపిఐ బరిలో నిలుస్తోంది. ప్రతినిత్యం ఏ చిన్న సమస్య వచ్చినా కానీ ప్రజల కోసం పోరాడేది ఎర్రజెండా పార్టీ. అది ప్రజల మనసులో ఉంది నల్గొండ జిల్లాలో. కాబట్టి రాబోయే ఎన్నికల్లో కూడా సిపిఐ పార్టీకి ఓటేసి గెలిపిస్తారని చెప్పేసి కూడా ఆశిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇటీవల కాలంలో పార్లమెంట్లో ఒక పార్టీ నుంచి గెలిచి పార్లమెంట్ ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఇంకో పార్టీకి మారుతూ అవకాశ రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఇది ప్రజల విశ్వాసాన్ని తీవ్రంగా, వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే రాజకీయాలు ఈ రాష్ట్రంలో పాల్పడుతున్నారు.
దీన్ని తీవ్రంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఖండిస్తుంది. రాబోయే ఎన్నికల్లో అలాంటి వాళ్ళకు సరైన గుణపాఠం చెప్పి నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గం ఒక విచిత్ర పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. గతంలో సుఖేందర్ రెడ్డి గారు అవసరమైతే ఆయనకు అనుకూలంగా ఉండేటువంటి పార్టీలు మారుతూ తన అవసరాలు వ్యక్తిగతంగానే ఉంటుకుంటూ ఈరోజు పార్లమెంటు స్థాయిలో ఆయన పోటీ చేస్తున్నటువంటి 3 పర్యాలు చేసి కూడా నల్లగొండ జిల్లాకు కానీ నల్లగొండ నియోజకవర్గానికి కానీ ఒరగబెట్టింది ఏమీ లేదు. మరి ఇప్పుడు ఈ యొక్క రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను ఉద్ధరిస్తాని ఈ యొక్క నల్లగొండ ఎంపీ పార్లమెంటు స్థానాన్ని ఆయన పోటీ చేయడానికి సిద్ధంగా ఉండు. అయ్యా నువ్వు ఈ పార్లమెంటు స్థానాన్ని కాదు ఉద్ధరించడానికి, నీ గ్రూపు తగాదాలు నీ పార్టీలో ఉన్నటువంటి ఆ వ్యక్తుల మీరు సమన్వయం చేసుకోలేరు. ఇక మా ప్రజల్ని మా కష్టాలు మా సుఖాలు మీకేం అర్థమవుతాయి. ఈరోజు సుఖేందర్ రెడ్డే కానివ్వండి, ఉత్తమ్ కుమార్ రెడ్డే కానివ్వండి, ఎవరైనా ఈ జిల్లాకు ఒరగబెట్టింది లేదు. వీళ్ళు కాదా ఈ 70 సంవత్సరాలు పరిపాలన చేసింది, వీళ్ళు కాదా కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలో గత కొంతకాలంగా పదవులు అనుభవిస్తూ ప్రజల్ని మర్చిపోయినటువంటి వాళ్ళు కాదా. మరి ఒక్కసారి వీళ్ళందరినీ కూడా మనం గతంలో ఎన్నోసార్లు ఎన్నో కష్టాలు నష్టాలకు ఓర్చి వీళ్ళని గెలిపించినా కూడా మన జిల్లాకు కానీ మన పార్లమెంటుకు కానీ మన పట్టణానికి కానీ ఒరిగింది ఏమి లేదు. ఈసారి ఖచ్చితంగా అభివృద్ధి చెందాలంటే నల్లగొండ నియోజకవర్గం లేదా నల్లగొండ పార్లమెంటు స్థాయిలో నల్లగొండ జిల్లా అభివృద్ధి చెందాలంటే కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారానే జరుగుతుంది. 2014 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి సెంటిమెంట్ బలంగా ఉన్న కాంగ్రెస్ నల్లగొండలో పాగా వేసింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా స్వింగ్ టీఆర్ఎస్ తోనే ఉంది. మరి ఈసారి కూడా నల్గొండ ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారా, తొలిసారి గులాబీ జెండాను భుజాలపై మోస్తారా అనేది మే 23న తేలాల్సిందే. నల్గొండ మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గాల డీటెయిల్డ్ పొలిటికల్ రిపోర్ట్ ఇప్పుడు చూసాం. మరికొన్ని నియోజకవర్గాల డిపిఆర్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు AP 24/7.